కృప పొందండి, కృప వెంబడి కృప పొందుతారు. దయ చూపండి, దయ వెంబడి దయ పొందుతారు. ఉపకారం చేయండి, ఉపకారము వెంబడి ఉపకారం పొందుతారు. ఇక నుండి మీరు ఏం పొందబోతున్నారు? మీరు ఏం చేస్తారో అదే పొందబోతున్నారు. ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది, మొత్తం కొట్టేశాడు దేవుడు. ఈ సందేశంతో దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుండి నువ్వేం చేస్తావో ఇక నుంచి అదే పొందుతావు. ఎందుకంటే ఈ విషయం నీకు మునుపు తెలియదు, మునుపు నీకు తెలిసి తెలియనిలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు తప్పక చెప్తున్నాడు, ఈ నిమిషం నుండి నువ్వు ఏం చేస్తే అదే నీకు కలుగును. చెడు చేస్తే చెడే కలుగుతుంది, మేలు చేస్తే. ఇక తెలిసి తెలిసి నోరు జారకు, తెలిసి తెలిసి అభ్యంతరాలు కలిగించకు, తెలిసి తెలిసి బలహీనపడకు, తెలిసి తెలిసి సాతాను మాట విని అయ్యో నేను అయిపోయాను ఇక పడిపోయినా వల్ల ఏం కాదు అనుకోకు. ఆయన చూపిన కృప పర్వతాలు మెట్టలు కదులినా తత్తరిలిన ఆయన కృప మాత్రం కదలదు నీ ఎడల, అలాగే ఉంది. నువ్వు బ్రతుకున్నంత వరకు కృప చూపగలడు ఆయన.